హలో అండి, దిస్ ఇస్ సంగీత. వెల్కమ్ టు క్షిప్ర కౌశికి జ్యువెల్స్. ఇవాళ ఇయర్ రింగ్స్ మేకింగ్ని మీకు చూపిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇవి నాట్ ఫర్ సేల్ బికాస్ నాకు లో క్వాలిటీ రా మెటీరియల్స్ పంపించారు. అడిగిన ప్రాపర్ రెస్పాన్స్ లేదు కాబట్టి ఇవి వేస్ట్ కాకుండా ఇలా డిఐవై చేస్తున్నాను. వీడియో లెంగ్తీ అయితే ప్లీజ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేను 28 సైజ్ గేజ్ వైర్ని, ఇంకా షుగర్ బీడ్స్ని, బైకాన్ షేప్డ్ క్రిస్టల్స్ని, బ్లాక్ క్రిస్టల్స్ని యూస్ చేశాను. ఇంకా మీకు కిడ్నీ షేప్డ్ ఇయర్ హుక్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ నేను బహావా మార్ట్ ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. బట్ క్వాలిటీ మాత్రం మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని అడిగి తీసుకోండి, ఎందుకంటే చాలా లో క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వైర్లోకి బైకాన్ షేప్డ్ బ్లాక్ బీడ్ని, ఇంకా షుగర్ బీడ్ని ఎక్కించండి. ఇప్పుడు సేమ్ ఎడ్జ్ని బ్లాక్ బీడ్లోకి ఎక్కించండి. సో షుగర్ బీడ్ని తప్పించేసేయండి. ఇలా చేస్తే షుగర్ బీడ్ లాక్ చేస్తుంది వైర్ నుంచి బ్లాక్ బీడ్ రాకుండా. ఇలా ఒక 10 బీడ్స్ని సేమ్ ప్రాసెస్తో రిపీటెడ్గా చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా లో క్వాలిటీ రా మెటీరియల్స్తో చేసిన జ్యువెల్స్ని సేల్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, కానీ ట్రస్ట్ మాత్రం పోకూడదు. వీటిని నేనే యూస్ చేసుకుంటాను. ఇలా నాకు చాలా రా మెటీరియల్స్ వరస్ట్ క్వాలిటీతో పంపించారండి డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. బట్ అందరి నేమ్స్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. కొన్ని అయితే గోల్డ్ పాలిష్ పోయిన పెండెంట్స్, పోల్కి డ్రాప్స్ గోల్డ్ పాలిష్ పోయినవి కూడా పంపించారు. వాటితో ఏం చేయాలో అర్థం కాక ఇలా డిఐవై చేసేసి పెట్టేస్తాను. సో అవి సేల్ చేయను. సో ఇలా వరస్ట్ క్వాలిటీ పంపించారని అడిగితే సింపుల్గా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని సింపుల్ ఆన్సర్ చేశారు. సో వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆపేశాను. ఇంకా డిసైడ్ అయ్యాను నేనే దగ్గరుండి చూసి తీసుకోవాలని. ఇప్పుడు బీడ్స్ని రౌండ్ షేప్లో చుట్టి ఒకదాంతో ఒకటి కలిపి 2 స్ట్రింగ్స్ని ఒకదాంతో ఒకటి కలిపి ట్విస్ట్ చేసి నాట్ వేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు 1 ఆఫ్ ద స్ట్రింగ్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. అండ్ రిమైనింగ్ స్ట్రింగ్లోకి 2 డిఫరెంట్ సైజ్డ్ పర్ల్స్ తీసుకొని 1 షుగర్ బీడ్, మొత్తం ఈ 3 బీడ్స్ని రిమైనింగ్ స్ట్రింగ్లోకి ఎక్కించి ఒక డ్రాప్లెట్ లాగా అందులోకి చుట్టండి. సేమ్ అదే స్ట్రింగ్తో ఏదైనా రౌండ్గా ఉన్న నీడిల్ హెల్ప్తో రింగ్ లాగా మేక్ చేయండి. ఇప్పుడు కిడ్నీ షేప్డ్ ఇయర్ హుక్ని తీసుకొని అందులోకి బ్లాక్ బీడ్స్ని ఎక్కించండి. మనం ప్రిపేర్ చేసిన డ్రాప్లెట్ని ఏదైనా నీడిల్ సహాయంతో రౌండ్గా రింగ్ లాగా మేక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో అలా మేక్ చేసి దాన్ని ఈ కిడ్నీ ఇయర్ హుక్కి హ్యాంగ్ చేయడమే, అంతే. సింపుల్ ఇయర్ రింగ్స్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి.